యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిధిలోని పటేలుగూడెం గ్రామ సిపిఎం టీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి గ్యారరాజు శనివారం ఇంటింట ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గడప గడపకు తిరుగుతూ కత్తెర గుర్తుకు తమ విలువైన ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఎంఏ అక్బల్, రమేష్, గణేష్, మధుకుమార్, సూర్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ సిపిఎం బలపరిచిన అభ్యర్థి మీ అందరూ బలపరిచినందుకు మీ అందరికీ నా వందనాలు. అండ్ నేను సర్పంచ్గా పోటీ చేయడానికి కారణం గ్రామ అభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్ష కొరకు ముందడుగు వేశాను. నా లక్ష్యం అధికారం కోసం కాదు, గ్రామం అభివృద్ధి కోసం. నా లక్ష్యం విజయం కోసం కాదు, గ్రామం మార్పు కోసం. నా అధికారం నాది కాదు, మనది. విజయం నాది కాదు, మన అందరి కోసం అని ముందడుగు వేశాను. మీరందరూ నన్ను ఏకీభవించి ఓటేస్తారని మనవి చేస్తున్నాను. అలాగే గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. చెరువులు అయితేనేమి, రైతుల పంట రుణాలు అయితేనేమి, అలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి ముందుకు పోతూ ప్రతి ఒక్కరికి మా సమస్యలు తీర్చడాన్ని ముందు అడుగు వేశాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ కోసం అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు రాకుండా ఆ పార్టీ నాయకులకు అందరికీ వస్తున్నాయి, కమిటీ సభ్యులకు వస్తున్నాయి. అర్హులైన వారు చాలా మంది ఉన్నారు, వారికి ఇందిరమ్మ ఇల్లు రాకుండా చేస్తున్నారు. అలాగే సెకండ్ విడత గట్టిగా కొట్లాడతామని మనవి చేస్తున్నాను. అదేవిధంగా గ్రామంలో ఇంకో యువత కోసం ఎన్నో ఉన్నాయి, అవన్నీ ముందడుగు వేసి వాళ్ళ యువత కోసం మార్పు చేస్తామని, మౌలిక వసతులు, అలాగే మరుగుదొడ్ల నిర్మాణాలు, వేస్ట్ వాటర్ పోనీ కూడా ప్లేస్ లేదు. ఇన్ని రోజులు లేని వేస్ట్ వాటర్ ఇప్పుడే 2 గుంటలు ఇస్తారని మనం అధికారం పట్టిన వాళ్ళు చేస్తున్నారు. మరి ఇన్ని రోజులు ఎటు పోయినారని మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా మాటలు మభ్యపెట్టే ముందడుగు వేస్తున్నారు. అలా కాకుండా మీరు ఒక వ్యక్తిగా చూసి మీరు నాకు విజయంగా ఓటు వేస్తారని మనవి చేస్తున్నాను. దయచేసి అందరూ చదువుకున్న విద్యార్థికి ముందడుగు వేసి ఓటేస్తారని మనవి చేస్తున్నాను. ఆలేరు మండలంలోని పటేలుగూడెం గ్రామంలో సిపిఎం బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి రాజు గారికి సంబంధించిన ప్రచారం, ఇంటింటి ప్రచారం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారంలో సిపిఎం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామ అభివృద్ధిని కోరుకునే ప్రజాతంత్రవాద అందరూ కలిసి ఈ ప్రచారాన్ని, ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లు అడగడం జరుగుతుంది. పటేలుగూడెం గ్రామం మంచి చరిత్ర కలిగినటువంటి గ్రామం. ఈ గ్రామంలో అనేక మంది పోరాట యోధులు ఈ ప్రాంతం కోసం తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలనే పోరాటం వరకు అనేక పోరాటాలు నిర్వహించినటువంటి గ్రామం. ఈ గ్రామం ఉన్నటువంటి చరిత్ర కలిగినప్పటికీ కూడా అనేకమైన సమస్యలు ఇక్కడ పేరుకుపోయి మౌలిక వసతులు కల్పించడంలో ఘోరంగా ప్రభుత్వం విఫలమవుతున్నాయి. అదేవిధంగా ఈ గ్రామం ప్రధానంగా రైతు మీద ఆధారపడినటువంటి ఈ గ్రామము, ఇక్కడ సాగునీరు కానీ తాగునీరు కానీ అనేక సమస్యలు ఉన్నాయి. ఈ గ్రామంలో నేను బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా గత 2 టర్మ్స్ నుంచి కంటిన్యూషన్గా చేస్తున్నాను. నేను ఇంతకుముందు 19 నుండి 24 వరకు నేను వార్డ్ మెంబర్గా కంటిన్యూషన్ చేసినాను. గ్రామంలో ఏ సమస్య ఉందో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు నేను గ్రామ శాఖగా ఉన్నా, అదర్ పార్టీ వాళ్ళు సర్పంచ్గా ఉన్నా. మన విలేజ్కి ఏమేమి కావాలో సీసీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు 25 లక్షల సీసీ రోడ్లు వేయించినాం, అదనపు ఫండ్స్ తెచ్చి వర్కులు చేసినాం. మన రైతు వేదిక మేము కట్టించిందే, వైకుంఠధామ మేము కట్టించిందే. ఇప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయి, మ్యాక్సిమం విలేజ్లో సీసీ రోడ్లు అన్నీ మేమే ఇచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు గ్రామంలో ఇంకా మిగిలిన సమస్యలు ఏమున్నాయో నాకు ఆల్రెడీ తెలుసు. నేనే వార్డు మెంబర్గా చేసిన. ఈసారి రాబోయేది కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఇంకేమేమి సమస్యలు మేజర్గా ఉన్నది ఏంటంటే, మాకు ఈ వాటర్ పోవడానికి ఇంకుడు గుంతలు నిండిపోతున్నాయి. ఈ మోరీల సమస్య ఒకటి ఉంది. ఆ మోరీల సమస్యను ఏం చేయాలనేది ఒక పెద్ద ప్రణాళిక తీసుకుని అది చేయాల్సిందే. అది చిన్న విషయం కాదు. కొందరిని పటేలుగూడెం బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసి విడ్డ్రా చేసుకొని అలవెన్స్గా సిపిఎం అభ్యర్థి గ్యారా రాజు గారికి ఇవ్వడం జరిగింది. గత 2 ఏళ్ల పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఎవరికి ఏమి ఇచ్చింది, రైతు బంధు ఇచ్చిందా, ఇండ్లు ఇచ్చిందా? ఇండ్లు అర్హులైన వారికి ఇవ్వకుండా ఆ ఎమ్మెల్యే గారు బీర్లయ్య గారు అతని అనుకున్న వాళ్లకు కమిటీ సభ్యులకు ఇవ్వడం, ఒక దళితునికి ఒక ఇల్లు వచ్చిన దాఖలా లేదండి ఇక్కడ పటేలుగూడెంలో. మరియు అదొకటి 2500. నా పేరు బండ జహంగీర్. నేను గత
15 సంవత్సరాల నుండి పటేల్గూడెం గ్రామంలో అనేక సమస్యల మీద ప్రజలకు చేరువగా ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి నేను నడుం కట్టి ఒక యువతగా నేను వాళ్ళ సమస్యల్ని ముందుండి పరిష్కరిస్తున్నాను. అది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మన సర్పంచ్ అభ్యర్థి గ్యార రాజు గారు యువత మంచి చదువుకున్న వ్యక్తి మన ముందుకు వచ్చాడు. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా పటేల్గూడెం సమస్యల్ని మేము ముందుండి పరిష్కారం చేస్తాము. ప్రధాన సమస్య ఏంటంటే పటేల్గూడెంలో ఒకటి అండర్ డ్రైనేజీ సమస్య ఉంది. అది కంపల్సరీ రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నా పేరు పిల్లిట్ల కుమారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ స్థాపించిన కాంచే బీఆర్ఎస్ పార్టీని పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా సిపిఎం బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్గా రాజు, నేను 3వ వార్డుకు వార్డు నెంబర్గా వేశాను. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది. నిరుపేదలు అంటే చిందు యక్షగాన కళాకారులు పటేల్గూడెంలో నిరుపేదల గుంట భూమి లేని నిరుపేదలు